హలో అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ సింధూర. ఏవం అస్తు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు శ్లోకాలు మరియు వాటి అర్థాలను తెలుసుకోవచ్చు. శ్లోకాలు అనేవి అతి ప్రాచీనమైన జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు సంస్కృతిని సూచిస్తాయి. ప్రతి శ్లోకం ఒక లోతైన అర్థాన్ని, ఆధ్యాత్మికత ఉద్ధరణను కలిగి ఉంటుంది. ఈ ఛానల్లో నేను ప్రతి శ్లోకాన్ని చెప్తూ దాని అర్థం, సందర్భం మరియు ఉపయోగాన్ని వివరించబోతున్నాను. ఈ ప్రయాణంలో మీరు భాగస్వామ్యంగా ఉంటారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇష్టమైన శ్లోకాలను, వాటి అర్థాలను ఖచ్చితంగా తెలుసుకుందాం. మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం అందరికీ. నా పేరు లక్ష్మీ సింధూర. వెల్కమ్ బ్యాక్ టు ఏవమస్తు ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు కార్తీక మాసం స్పెషల్ శివ పంచాక్షరి స్తోత్రం సిరీస్లో ఆఖరి వీడియో. ఈరోజు మనము యా అనే పంచాక్షరి అక్షరంతో పిలువబడిన శివుడి గురించి వచ్చే శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం ఏంటంటే, యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. దీని అర్థం ఏంటంటే, యజ్ఞస్వరూపాయ, యజ్ఞానికి స్వరూపమైనటువంటి వాడికి, జటాధరాయ, జడలు ధరించినవాడు, పినాకహస్తాయ, పినాక బాణం చేతితో పట్టుకున్నవాడు, సనాతనాయ, శాశ్వతమైనవాడు, దివ్యాయ, దివ్యమైనటువంటి వాడు, శుభమైనటువంటి వాడు, దేవాయ, దేవుడు, దిగంబరాయ, దిక్కులన్నిటినీ వస్త్రంగా ధరించినవాడు, తస్మై, తనకు, యకారాయ, పంచాక్షరాలలో ఒకటైనటువంటి యా అనే అక్షరంతో పిలువబడిన శివుడికి నమః శివాయ, నా నమస్కారాలు, నా అభివాదం. దాని అర్థం ఏంటంటే, యజ్ఞానికి స్వరూపమైనటువంటి శివుడికి, జడలు ధరించేటటువంటి శివుడికి, పినాకి బాణం చేతితో పట్టుకున్న శివుడికి, శాశ్వతమైనటువంటి వాడికి, దివ్యమైనటువంటి వాడికి, దేవుడైనటువంటి వాడికి, అన్ని దిక్కులను వస్త్రాలుగా ధరించిన శివుడికి, పంచాక్షరాలలో ఒకటైనటువంటి యా అనే అక్షరంతో పిలువబడిన శివుడికి నా నమస్కారాలు, నా అభివాదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే నా హ్యాండిల్ పేరు ఏవం అస్తు లర్నింగ్. మీరు ముందు ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఏ శ్లోకాలకు అర్థం తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు DM చేయండి లేదా కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ మిమ్మల్ని ఇంకొక స్పెషల్ సిరీస్ వీడియోతో కలుస్తాను. అంతవరకు కృతజ్ఞతలు.